హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ మేము సర్ఫింగ్ చేస్తున్న విషయం మనలో చాలామంది మన ఫాలోవర్స్కి అండ్ అలానే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు. సో ఆ సర్ఫింగ్ కోసం అనేసి ఇప్పుడు మేము చేసే ఆ సర్ఫింగ్ బోర్డు ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఇప్పుడు మన వీడియోలో సర్ఫ్ స్కూల్ ఎలా ఉంటుందో మా సర్ఫ్ స్కూల్ని చూసారు కదా. సో ఆ సర్ఫ్ బోర్డు ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. అంటే ఆ సర్ఫ్ బోర్డు ఏ టైప్లో ఉంటుంది, ఆ సర్ఫ్ బోర్డుకి యూజ్ చేసేవి ఏంటి అవి కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మా సర్ఫ్ స్కూల్ అండ్ ఇది మా సర్ఫ్ బోర్డ్స్. ఇది కొత్తగా వచ్చిన న్యూ బోర్డు ఫ్రమ్ బాలి, ఇండోనేషియా. ఇంకో బోర్డు This is also Indonesia from Bali. Present అయితే ఈ బోర్డు చూడండి. ఈ ప్రొఫెషనల్ బోర్డు ఇంకా ఎక్కడో ఉంది, ఇక్కడ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి అయితే షార్ట్ బోర్డ్స్. సో ఇవి ప్రొఫెషనల్స్ మాత్రమే, ఈ ప్రొఫెషనల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో లెర్నింగ్కి నేర్చుకునే వాళ్ళకి వేరే బోర్డ్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతాను. సో అవి అయితే మీరైతే మిస్ అవ్వద్దు. సో ప్రెజెంట్ అయితే ఈ ప్రొఫెషనల్ షార్ట్ బోర్డు కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ బోర్డు ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లారిటీగా. సో మీరైతే మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ అయితే సర్ఫింగ్ చేసేటప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది అయితే ఒక సర్ఫ్ బోర్డు అండ్ దాంతోపాటు ఒక నీష్. ఈ నీష్ ఎందుకు అని అనుకుంటే, సముద్రంలో ఉంటాం కదా, సముద్రంలో ఉండేటప్పుడు ఏంటంటే చాలా అలలు పుట్టేటప్పుడు లేదనుకుంటే సర్ఫింగ్ చేసి కబ్బాయిలో చేసిన తర్వాత పడిపోయామనుకోండి, బోర్డు అనేది అలంతో పాటు ఒడ్డుకెళ్ళిపోద్ది. అలాంటి టైంలో ఇది మనతో ఉంటుంది అనమాట. సో ఇది సేఫ్టీ. ఇది లేకపోతే సర్ఫింగ్ కూడా చేయకూడదు, ఎందుకంటే ఇది సర్ఫింగ్లో మెయిన్ ఉండాల్సింది కూడా మెయిన్ ఇదే. సో ఇది చాలా అంటే చాలా సేఫ్టీ అనమాట, ఒక మనిషికి రక్షణ లాంటిది ఇది. నెక్స్ట్ ఈ సర్ఫ్ బోర్డు అంటే మనకి నార్మల్గా ఒక ఫిషింగ్ బోర్డు అయినా కూడా ఒక సింకం బల్ల అనేది ఉంటుంది, అది లేకపోతే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ అలానే దీనికి కూడా చూడండి, దీనికి కూడా పిన్స్ అనేవి ఉంటాయి, వీటిని అయితే పిన్స్ అంటాము. సో ప్రతి సర్ఫ్ బోర్డు కూడా ఈ పిన్స్ అయితే ఉంటాయి. ఈ పిన్స్ ఒక్కొక్క బోర్డుకి 3 ఉంటాయి, ఒక్కొక్క బోర్డుకి 4 ఉంటాయి. సో ప్రజెంట్ ఈ బోర్డుకి అయితే 2 మాత్రమే పెట్టాము. సో ఇవి ఏంటంటే ఒక కెరటం మీద వెళ్తుంటారు, వేవ్ మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళడానికి, అదే అది లేదనుకోండి అది దిడ్డంగా వెళ్ళిపోయి పడిపోతాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇది అయితే వ్యాక్స్ అంటారు దీన్ని. సో ఈ వ్యాక్స్ని మనం బోర్డుకి ఇలా రాసుకుంటాం. ఎందుకు రాస్తాము అని అనుకుంటే, కెరటం మీద వెళ్ళేటప్పుడు ఈ బోర్డు అనేది వెరీ సాఫ్ట్. సో సాఫ్ట్గా ఉండేటప్పుడు దీనికంటే ఒక గరుకుడు కావాలి కదా. సో ఇదే అది ఒక సబ్బు బిల్ల లాంటిది. సో దీన్ని వ్యాక్స్ అంటారు. ప్రెజెంట్ అయితే ఇది ఇండియాలో కూడా సేల్ చేయరు, అదర్ కంట్రీస్ నుంచి అయితే తెప్పించుకోవాలి ఇవి. దీనికి ఇది రాయడం వల్ల ఏంటంటే పడిపోకుండా, ఇది అంటే చాలా వరకు ఇది సాఫ్ట్ కాబట్టి పడిపోకుండా ఒక గ్రిప్ లాంటిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది గ్రిప్. ఇది సర్ఫింగ్లో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి వ్యాక్స్ ఉంటేనే కాదు ఈ గ్రిప్ కూడా ఉంటుంది. ఈ గ్రిప్ ఏంటంటే డాట్కి మనం ఏ కలర్ అయితే లీస్ కట్టుకుంటామో ఆ లీస్ కట్టుకున్నది ఇక్కడ ఆ లెగ్ మాత్రమే ఇక్కడ వెనకాల పెడతాం అనమాట. సో ఇక్కడ పెడితే మనం ఆటోమేటిక్గా స్కిల్స్ చేయడానికి కానీ సర్ఫింగ్ ఈజీగా చేయడానికి కానీ అనుకూలంగా ఉంటుందన్నమాట.